ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు యూటీఎస్ యాప్లో నార్మల్ టికెట్స్ అండ్ సీజన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. అంటే మనం క్యూ లైన్లో వెయిట్ చేయకుండా మన మొబైల్లో యూటీఎస్ యాప్ ద్వారా మనం ఈజీగా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇందుకైతే మనకు యూటీఎస్ యాప్ కావాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు నార్మల్ బుకింగ్, క్విక్ బుకింగ్, ప్లాట్ఫామ్ బుకింగ్, సీజన్ బుకింగ్, క్యూఆర్ బుకింగ్ అని. అంటే నార్మల్ బుకింగ్ అంటే మనం నార్మల్గా జనరల్ టికెట్స్ ఉంటాయి కదా, అవి బుక్ చేసుకోవడానికి. ఇది క్విక్ బుకింగ్ అంటే అప్పుడప్పుడు వెంటనే బుక్ చేసుకోవడానికి. ఇది మన ప్లాట్ఫామ్ టికెట్స్ కోసం. ఇది సీజన్ టికెట్ కోసం, అంటే మనం మంత్లీ ట్రావెల్ చేస్తారు కదా పాస్, అలా వాళ్ళకి సీజన్కి. ఇప్పుడు మనం నార్మల్గా బుక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బుక్ అని ట్రావెల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అంటే పేపర్లెస్. ఇక్కడ మనకు లొకేషన్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అవుతుంది. అంటే మనం ఏ లొకేషన్లో ఉన్నామనేది ట్రేస్ చేస్తుంది. సో అందుకే లొకేషన్. వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ స్టేషన్ నేమ్, అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. సపోజ్ సికింద్రాబాద్ అనుకోండి. ఇక్కడ సికింద్రాబాద్. ఇక్కడ గోయింగ్ టు, మనం ఏ స్టేషన్కి వెళ్తున్నాం. బేగంపేట అనుకోండి. ఇక్కడ ఇలా క్లిక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వస్తుంది ఇలా. నేను ఇక్కడ ఎంఎంటీఎస్ అని తీసుకుంటున్నాను. ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికోసం. ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. గెట్ ఫేర్ అని క్లిక్ చేయాలి. మనకు ఇక్కడ చూపిస్తుంది కదా టోటల్ ఫేర్ 5 రూపీస్ అని. అంటే 5 రూపీస్ అంటే ఇక్కడ మనం బుక్ టికెట్ అని దీనిపైన క్లిక్ చేయండి. ఇట్లా లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీరు ఫస్ట్ టైం యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, ఎంటర్ యువర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ మనం డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చాక ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మనకు రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయ్యాక మనం ఇలా మళ్ళీ మన పాస్వర్డ్ టైప్ చేసి మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ నేను ఫర్గాట్ కొడుతున్నాను, అంటే నేను పాస్వర్డ్ మర్చిపోయాను. సో 3320 వచ్చింది కదా, అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బుక్ టికెట్ అని, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం పేమెంట్ ఎలా అని అడుగుతుంది. ఇక్కడ అదర్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. అంటే నెక్స్ట్ ఇక పేమెంట్ ఆప్షన్ వస్తుంది. మనం పేమెంట్ ఎలా చేసుకుంటే అది పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ సీజన్ బుకింగ్ ఎలా అంటే ఇక్కడ సీజన్ పైన క్లిక్ చేయాలి. సేమ్ మనం ఇక్కడ పేపర్లెస్ కాబట్టి పేపర్లెస్. అంటే మనం కొత్తగా చేస్తే ఇష్యూ టికెట్, ఆల్రెడీ ఉంటే రీన్యూ. నేను ఆల్రెడీ వచ్చిందని చెప్తుంది. ఓకే, నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి వచ్చిందని చెప్తుంది. అంతే ఫ్రెండ్స్. సేమ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం బుక్ చేసుకోవాల్సింది అంతే. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ చేస్తే మన టికెట్ అనేది బుక్ అయిపోతుంది. మన బుక్ అయిపోయాక ఇక్కడ మనకి ఎలా చూసుకోవాలంటే ఇక్కడ షో టికెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది. వ్యూ టికెట్ ఇక్కడ ఉంది కదా, మనం వ్యూ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది టికెట్. అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనం మన టికెట్స్ని ఈ యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేషన్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ మనం క్యూఆర్ బుకింగ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి జర్నీ బై క్యూఆర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే అక్కడ మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం క్యూఆర్ అనేది స్కాన్ అయ్యి
సేమ్ స్టేషన్ నేమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని అడుగుతుంది. అది క్లిక్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ పేమెంట్ అయిపోయాక సేమ్ ఇక్కడ షో టికెట్లోనే మనకు మన టికెట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం ఈ యాప్ ద్వారా మన టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. అంటే క్యూ లైన్లో లేకుండా మన టికెట్స్ని మనం చాలా